అండి, జొన్నపొత్తులతో కూర చేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. జొన్నపొత్తులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్‌లో వేసుకొని, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, నీళ్లు వేసుకొని కుక్కర్ మూత పెట్టి 3, 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మసాలా కోసం 2 టమాటాలు కట్ చేసుకొని అల్లం, వెల్లుల్లి, ధనియాలు, యాలకులు, లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క, జీలకర్ర, పచ్చిమిరపకాయ వేసుకొని మిక్సీ పట్టి పక్కనుంచుకోవాలి. ఉడికిన జొన్నపొత్తులు మూత తీసుకొని పక్కనుంచుకొని కళాయిలోకి ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ఫ్రై చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకుని మసాలా పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉప్పు ఇక్కడ చూసి వేసుకోవాలండి. ముందు ఉప్పు వేసుకున్నాం కదా జొన్నపొత్తుల్లో, కొంచెం ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పొడి వేసుకొని కలుపుకొని 2 స్పూన్లు నీళ్లు వేసుకుంటే ఆయిల్ అనేది పైకి రిలీజ్ అవుతుంది. అలాంటప్పుడు 2 స్పూన్లు పెరుగు వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకున్న జొన్నపొత్తులు వేసుకొని మసాలా అంతా జొన్నపొత్తులు పట్టిన తర్వాత జొన్నపొత్తులు నీళ్లు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే జొన్నపొత్తులు కూర రెడీ అవుతుంది. అలాంటప్పుడు కొత్తిమీర